వెల్కమ్ టు ఇందారఫ్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాలీఫ్లవర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఒక 2 వీడియోస్ పెట్టడం జరిగింది. కాలీఫ్లవర్ పార్ట్ 1, కాలీఫ్లవర్ పార్ట్ 2. అందులో పూర్తిగా సీడ్ దగ్గర నుండి, నర్సరీ దగ్గర నుండి, ప్లాంటేషను, దూరము, పూర్తి వివరాలు 2 వీడియోలలో ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు కాలీఫ్లవర్కు అంటే ఫూల్ గోబీకి పెట్టుబడి ఎంత అవుతుంది, మనకు ఖర్చు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, లాభం ఎంత వస్తుంది, దిగుబడి, వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్లో మనకు ఇది మంచి క్రాప్, రైతుకు మినిమం పెట్టుబడి లాస్ కాకుండా, పెట్టుబడి పోకుండా మినిమం ఆదాయాన్ని ఇచ్చే క్రాప్ ఏదైనా ఉన్నది అంటే అది కాలీఫ్లవర్ ఫుల్ గోబీ పంట. సో ఫస్ట్ మనకు ల్యాండ్ ప్రిపేర్ దగ్గర నుంచి పంట మన మార్కెట్కి తీసుకొని వెళ్ళే వరకు పెట్టుబడి, మనకు ప్రాఫిట్ అనేది ఇందులో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ల్యాండ్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీగా కల్టివేటరు, ప్లవ్, తర్వాత రోటవేటరు, బెడ్, దీనికి పూర్తిగా 5 నుండి 6 వేల ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ల్యాండ్ని తయారు చేసుకున్న తర్వాత కంపల్సరీగా పశువుల ఎరువు అనేది వేసుకోవాలి. మినిమం 4 ట్రాక్టర్లు ఒక ఎకరాన వేసుకోవాల్సి ఉంటుంది. దానికి మనకు ఒక 8 నుండి 10 వేల ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఉన్న వాటి ప్రైజు, ట్రాన్స్పోర్ట్, దీన్ని బట్టి మీకు 5,000 కావచ్చు, 8,000 కావచ్చు, 10,000 కావచ్చు. ఈ 4 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసుకోవాలి. దాంతోపాటు డిఏపి, యూరియా, పొటాషు ఇవి బేసల్ డోస్గా వేసుకోవాలి. వీటికి వచ్చేసి మనకు ఒక 3,000 ఖర్చు అనేది అవుతుంది. దాంతోపాటు మనకు కంటిన్యూగా మనకు మామూలు డ్రిప్ పద్ధతి కానీ, మామూలు పద్ధతిలో కానీ ఎరువులు ఇచ్చే అవసరం ఉంటుంది. కాబట్టి దానికి మినిమం ఒక 5 నుండి 6 వేల రూపాయలు ఎరువులకు అయ్యే అవకాశం ఉంటుంది ఫెర్టిగేషన్ కాలీఫ్లవర్ పంటకు. ఈ విధంగా మనకు ఖర్చు అనేది ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి ప్లాంట్స్, నారు అనేది మనము ఒకవేళ విత్తనాలు తెచ్చుకొని మనం ఓన్గా పోసుకుంటే మీకు ఒక 6 నుండి 8 వేలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మీరు నర్సరీకి విత్తనాలు మీరే కొని ఇచ్చినట్లయితే 10-12 వేల వచ్చే అవకాశం ఉంటుంది. లేదు పూర్తిగా నారు కంప్లీట్గా నర్సరీ నుండి కొన్నట్లయితే ఒక 20 వేల మొక్కలకు, ఒక మొక్కకు వచ్చేసి ₹1 ఉన్న 20 వేల మొక్కలకు 20 వేల రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది 20,000 ప్లాంట్స్కు. దాంతో వచ్చేసి మనకు ప్లాంటేషన్ చేయడానికి వర్కర్స్కు అయ్యే ఖర్చు ఒక 3,000 నుండి 3,600 రూపాయలు వర్కర్స్కి అయ్యే ఖర్చు ఉంటుంది మనకు ప్లాంటేషన్ చేయడానికి. తర్వాత పైన స్ప్రేలు ప్రతి వారము ఒక 2 నెలల వరకు ఒక 8 నుండి 10 స్ప్రేలు అవసరం ఉంటుంది. కాబట్టి దానికి ఒక 10,000 రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తర్వాత వచ్చేసి మనకు ఈ కటింగ్, ఇది లేబర్ కటింగ్ అనేది ఉంటుంది కదా, అది మనకు లేబర్ కటింగ్ చేయడము, తర్వాత ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళడము. దీన్ని మీ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎంత దూరం ఉన్న దాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉండొచ్చు. దాదాపు 10 నుండి 15,000 రూపాయలు, 15,000 రూపాయలు కటింగ్ వర్కర్స్ ట్రాన్స్పోర్ట్కి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం క్రాప్ను చూసుకున్నట్లయితే విత్తనం దగ్గర నుండి మొత్తం క్రాప్ మనకు మార్కెట్కు తీసుకునే వరకు మినిమం 80,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. నారు మీరే పోసుకుంటే 65,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. 60,000 నుండి 80,000 రూపాయలకు ఒక ఎకరంలో కాలీఫ్లవర్ ఫుల్ గోబీ సాగు చేయడానికి మనకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ విధంగా మనకు వచ్చినప్పుడు దీని నుండి మనకు వచ్చే పంట చూసుకున్నట్లయితే మనం కరెక్ట్ డెన్సిటీ అనేది ఫుల్ గోబీలో చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్తున్నా, కాలీఫ్లవర్ వీడియోలో నేను 20,000 మొక్కలు ఒక ఎకరాన ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ ఎండాకాలం ప్రజెంట్ అయితే కంపల్సరీగా ఒక ఫీటుకు ఒక మొక్క, ఆ లైన్కు లైన్ వచ్చేసి ఫీటున్నర తీసుకున్నట్లయితే 20,000 మొక్కలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు మనం ఒక 2,000 మొక్కలు ఎక్కువగానే నాటుకోవాలి. నాటుకుంటే కొంత డ్యామేజ్ అయినా 20,000 మొక్కలు ఉంటాయి. ఆ 20,000 మొక్కల్లో మనకు మినిమం ఒక మొక్క వచ్చేసి ఇప్పుడు చాలా వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. కేజీ 800 గ్రాములు, 700 గ్రాములు ఉంటుంది. కాబట్టి ఒక ప్లాంటు, ఒక గడ్డ అనేది 800 గ్రాములు ఉన్న 20,000 మొక్కలు, 20,000 ఇంటూ 800 గ్రాములు అంటే 16,000 కిలోలు అంటే 16 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. 16 టన్నుల దిగుబడి ఎప్పుడైతే మీకు వస్తుందో దానికి మనకు ఎండాకాలంలో మంచి రేటు ఉంటుంది. 30, 40, 50 రూపాయల రేటు కూడా కొన్నిసార్లు మనకు ఉండే అవకాశం ఉంటుంది. లేదు మినిమం 25,000 రూపాయల రేటు ఉన్న మీకు ఈ 16 టన్నుల నుండి 25,000 మనకు టన్నుకు అయినా కంపల్సరీగా మీకు ఒక 4 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. 4 లక్షల ఆదాయంలో మీరు 60,000 నుండి 80,000 ఖర్చు తీసుకున్న రైతుకు 3,20,000, లేదు ఇంకేదైనా ఖర్చు అదనంగా అయినా 3 లక్షల రూపాయలు ఒక ఎకరం కాలీఫ్లవర్ నుండి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మంచి క్రాప్ ఇది రైతుకు. సో గత 2 వీడియోల్లో పూర్తి వివరాలు డీటెయిల్ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంటు, తర్వాత వచ్చే బెనిఫిట్, ప్రాఫిట్ అనేది చెప్పడం జరిగింది. ఇంకొకటి లేదా 2 వీడియోలలో వీటిపైన వచ్చే ఇన్సెక్టిసైడ్ స్ప్రేలు, ఫంగిసైడ్లు ఏవి స్ప్రే చేయాలనేది చెప్పడంతో మనకు కాలీఫ్లవర్ పూర్తి క్రాప్ వీడియోస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ బీర వీడియో కానీ, వంకాయ కానీ నెక్స్ట్ క్రాప్కు వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇందులో ఇప్పుడు నేను చెప్పే వీడియోలలో వచ్చే డబ్బులు, ఆదాయము, దిగుబడి అనేది రైతు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి డే బై డే మీ
పంటను గమనిస్తూ ఆర్గానిక్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్, అన్ని ఫంగిసైడ్లు, ఇన్సెక్టిసైడ్లు అవగాహన చేసుకొని చాలా జాగ్రత్తగా చేసుకుంటే 90% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10% మాత్రము వాతావరణ ప్రతికూల పరిస్థితులు, కొంత వాతావరణంలో తేడా వల్ల మీకు అంత వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. బట్ మీరు చాలా జాగ్రత్తగా పూర్తిగా కరెక్ట్గా ప్రాపర్గా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆదాయం రైతుకు వస్తుంది. కానీ కంపల్సరీగా మీరు నెగ్లెక్ట్ చేయడము, మందు కొట్టడంలో లేట్ చేయడము, క్రాప్ ప్లాంటేషన్లో లేట్ చేయడము, కరెక్ట్ సరైన విత్తనాన్ని ఎన్నుకోకపోవడము, సీరియస్గా తీసుకోకపోవడము, మార్కెట్ ఏ విధంగా ఉంది, మార్కెట్ను అవగాహన చేసుకోకపోవడం, ఇటువంటి అనేక కారణాల వల్ల మీకు పంట రాకపోవచ్చు. అయితే ఇందులో ప్రతి వీడియోలో చెప్తున్న జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరీగా ఫుల్ గోబీ చేసుకున్నప్పుడు వేసేటప్పుడు ఫస్ట్ డెన్సిటీ అనేది మెయింటైన్ చేయాలి, సాంద్రత, మొక్కల సాంద్రత. రెండోది వచ్చేసి ఇందులో బోరాన్ అనేది కంపల్సరీ స్ప్రే చేయాలి. బోరాన్ స్ప్రే చేసినప్పుడే మీకు కంపల్సరీ మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. యూరియా కూడా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. తర్వాత సీడ్ సెలెక్షన్ అనేది వర్షాకాలం ఏ విత్తనాలు వేసుకోవాలి, ఎండాకాలం ఏ విత్తనాలు వేసుకోవాలి, చలికాలం ఏ విత్తనాలు వేసుకోవాలి, వీటికి కంపల్సరీగా మనకు వీటికి పైన అవగాహన ఉండాలి. తర్వాత పురుగు అనేది రాకముందే మొదటి నుంచే వేప కషాయము, ఆయిల్ వాడి కంట్రోల్ చేసుకోవాలి. సోలార్ లైట్ పెట్టుకోవాలి కంపల్సరీగా. పురుగు మందులు మంచి కాస్ట్లీ, మంచి బాగా పనిచేసేటివి కంపల్సరీగా పురుగు మందులు ఎప్పటికప్పుడు ప్రతి వారము స్ప్రే చేస్తుండాలి. ఇటువంటి కరెక్ట్ మీరు జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకున్నప్పుడు మాత్రమే ఫూల్ గోబీ నుండి, కాలీఫ్లవర్ నుండి మీరు అనుకున్న దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పిన ఆదాయము, చెప్పిన దిగుబడి రైతులకు రాకపోయినా అందులో ఒక 50% వచ్చినా మీకు రైతుకు ఈ పంట గురించి అవగాహన వస్తుంది. ఈ పంట వేయాలా వద్దా, లేదా నెక్స్ట్ పంటకు వెళ్ళిపోవాలనేది అవగాహన మాత్రం వస్తుంది. నేను చెప్పిన పంటలో దాదాపు నేను చెప్పినట్టు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే రైతు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి అనేది లాస్ అయ్యే అవకాశము దాదాపు ఉండదు. సో దీనికి సంబంధించిన వివరాలు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్, వీడియోలు ఏం కావాలన్నా కింద కామెంట్లో అడగండి. కొంత లేట్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, కంపల్సరీ దానిపైన వీడియోలు చేస్తా. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది బటన్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ అనేది పెట్టండి. కాలీఫ్లవర్ సాగు అనేది ఫూల్ గోబీ చాలామంది రైతులు అడుగుతుంటారు, సార్ ఇది డ్రిప్ మల్చింగ్ కంపల్సరీ, డ్రిప్ మల్చింగ్ అవసరమా? అయితే డ్రిప్ మల్చింగ్ వేసుకోవాలా, సాధారణ పద్ధతిలో చేయాలని అడుగుతారు. కాలీఫ్లవర్ ఫూల్ గోబీకి మాత్రము మీకు డ్రిప్ మల్చింగ్ లేకుండా ఇబ్బంది ఉండదు. డ్రిప్ మల్చింగ్ లేకుండా మీరు సాగు చేసుకోవచ్చు. కావాల్సింది ఏంటంటే నీటి సదుపాయం, వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు డ్రిప్ మల్చింగ్ లేకుంటే మీకు డెన్సిటీ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, మొక్కల సాంద్రత సాధారణ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఇందులో కలుపు వీడింగ్ అనేది కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక లైన్కు మధ్యలో మనకు ఒక ఫీటున్నర గ్యాప్ ఉంటుంది. ఆ ఫీటున్నర గ్యాప్ కూడా మళ్ళీ మొక్కకు ఫీటే గ్యాప్ ఉంటుంది. ఈ ఫీటున్నర గ్యాప్ ఒక 1 మంత్ మీరు ప్లాంటేషన్ చేసిన 1 మంత్లో కలిసిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ ఒక 1 మంత్ లేదా 40 డేస్ మాత్రమే కలుపు ఉంటుంది. ఈ 1 మంత్ 40 డేస్లో మీరు 1 లేదా 2 సార్లు, మినిమం 2 సార్లు కలుపు అనేది తీసుకోండి. మాన్యువల్గా కలుపు 1 లేదా 2 సార్లు ఒక 5,000 6,000 నుండి ఖర్చు అవుతుంది. మాన్యువల్గా కలుపు తీసుకుంటే మీకు కలుపు సమస్య అనేది ఇబ్బంది ఉండదు ఈ కాలీఫ్లవర్ ఫూల్ గోబీలో. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్లాంటేషన్ ఎప్పుడైతే చేస్తారో, అంటే మొక్క నాటుకుంటారో, అప్పుడు మీ ఆ సాయిలు నేలని మొత్తము వాటర్తో పూర్తిగా తడిపిన తర్వాత వీలుండి టైం ఉంటే కొంత కలుపు గడ్డి అనేది బయటికి మొలకొస్తుంది, అది కూడా రానివ్వండి. అది వచ్చిన తర్వాత పారాక్యూట్, పెండిమిథిలిన్, ఇవి 2. పెండిమిథిలిన్ అనేది ఏమో మీకు ఒక 40 డేస్ వరకు కలుపు రాకుండా కంట్రోల్ చేస్తుంది. పారాక్యూట్ ఏమో మొలిచిన చిన్న గడ్డిని చంపివేస్తుంది. కాబట్టి పారాక్యూట్ తర్వాత పెండిమిథిలిన్ 2 కలిపి స్ప్రే చేసుకుంటే మీకు గడ్డి అనేది ఒక 30 డేస్ 40 డేస్ వరకు రాదు. దాదాపు మినిమం 30 డేస్ వరకు అయితే రాదు. కానీ తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. మినిమం తేమ అనేది ఉండాలి, లేకుంటే పని చేయదు. లేదు మాకు టైం లేదు అంటే వెంటనే తడపండి, గడ్డి మొలకున్న ఇబ్బంది లేదు. తడిపి వెంటనే మీరు స్ప్రే చేయండి. పెండిమిథిలిన్ స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకున్నాక నెక్స్ట్ డే కానీ ఆ మరునాడు మీ వీలుని చూసుకొని మీరు ప్లాంటేషన్ చేసినట్లయితే దాదాపు కలుపు అనేది పెద్ద సమస్య అనేది కాలీఫ్లవర్లో ఉండదు. కాలీఫ్లవర్లో కలుపు సమస్య కాదు, కాలీఫ్లవర్లో గడ్డ సైజు రావడము, తర్వాత వచ్చేసి ఈ మనకు డైమండ్ బ్లాక్ మోత్ ఇది పురుగు ఉంటుంది, పొగాకు లద్దె పురుగు, ఈ పురుగులు ఉంటాయి. ఈ పురుగును కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వెరైటీని ఎన్నుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు కలుపు అనేది పెద్ద సమస్య కాదు. చాలామంది రైతులు అడుగుతున్న డ్రిప్ మల్చింగ్ అనేది. కాబట్టి ఎవరైతే డ్రిప్ మల్చింగ్ సదుపాయం లేని, నీటి వసతి ఉన్న రైతులు కాలీఫ్లవర్ను, ఫూల్ గోబీని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ వీడియో చూసిన రైతులందరికీ ధన్యవాదాలు.